రైట్గా విశాఖలో సనాతన ధర్మాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాముడి పేరిట లక్షల్లో దోపిడీకి స్కెచ్ వేశారు నిర్వాహకులు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి పండితులు వస్తున్నారని ప్రచారం చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమే అని, ఆ విషయం పట్ల తమకు సమాచారం లేదని భద్రాచలం ఈవో రమాదేవి స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమాలను సైతం ఇది విరుద్ధం. అనుమతులు లేకుండా ఆలయ సెట్ వేయడం, విపరీతంగా టికెట్లు అమ్ముకోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవునన్నా ఏమన్నా వాళ్ళని విజయనగరంలో ఇది చేస్తున్నారు కన్నా. విశాఖలో సనాతన ధర్మాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాముడి పేరిట లక్షల్లో దోపిడీకి స్కెచ్ వేశారు నిర్వాహకులు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి పండితులు వస్తున్నారని ప్రచారం చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమే అని, ఆ విషయం పట్ల తమకు సమాచారం లేదని భద్రాచలం ఈవో రమాదేవి స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమాలకు సైతం ఇది విరుద్ధం. అనుమతులు లేకుండా ఆలయ సెట్ వేయడం, విపరీతంగా టికెట్లు అమ్ముకోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం మా విశాఖలో సనాతన ధర్మాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాముడి పేరిట లక్షల్లో దోపిడీకి స్కెచ్ వేశారు నిర్వాహకులు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి పండితులు వస్తున్నారని ప్రచారం చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమే అని, ఆ విషయం పట్ల తమకు సమాచారం లేదని భద్రాచలం ఈవో రమాదేవి స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమాలకు సైతం ఇది విరుద్ధం. అనుమతులు లేకుండా ఆలయ సెట్ వేయడం, విపరీతంగా టికెట్లు అమ్ముకోవడం పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి. గుడ్ మార్నింగ్. చూసుకుంటే విశాఖలో గరుడ అయోధ్య రామ మందిరం ఏదైతే నమూనా సెట్ ఏదైతే ఉందో, ఇది ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా దాదాపు 40 నుంచి 45 రోజుల పాటు కూడా విశాఖలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో, దీనికి సంబంధించినటువంటి నమూనా సెట్ అంతా కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి దీని నిర్వాహకులంతా కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా కూడా
పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ గరుడ అయోధ్యరామ మందిరం ఏదైతే ఉందో మనం చూసుకుంటే ప్రస్తుతం ఇదైతే మనం వెనుక ఉన్నటువంటి అయోధ్యరామ మందిరం అని చెప్పుకోవచ్చు. ఈ అయోధ్యరామ మందిరంలో పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఇటు హిందూ సాంప్రదాయాన్ని పూర్తిగా మంట గలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 45 రోజుల వరకు కూడా తీసుకున్నటువంటి అనుమతులు ఏవి ఉన్నాయో అనుమతులకు మించి ఇంకా కూడా ఇక్కడైతే అయోధ్యరామ మందిరానికి సంబంధించినటువంటి ఆ సెట్ ఏదైతే ఉందో ఇదైతే ఇంకా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఈ భక్తులనే ఆసరాగా తీసుకున్నటువంటి దీని నిర్వాహకులు దుర్గాప్రసాద్తో పాటు మరికొంతమంది కూడా ఏదైతే అయోధ్యరామ మందిరకు సెట్ అయితే ఇక్కడ నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వీరందరి ద్వారా కూడా పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఫీజులు ఏవైతే ఉంటాయో టికెట్ కౌంటర్ ద్వారా దాదాపు ఒక పర్సన్కి 50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నగదు అయితే సమకూరడంతో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులంతా కూడా దీనికి సంబంధించినటువంటి అయోధ్యరామ మందిర సెట్ని అయితే మరికొద్ది రోజులు ఇక్కడే నిర్వహించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 45 రోజులు గడువు అనంతరం కూడా మరో 15-20 రోజులు కూడా గడువు వీళ్ళు పొడిగించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే దీనికి సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఇటీవల ఇదైతే తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 29వ తేదీన భద్రాచలానికి సంబంధించినటువంటి రాములవారి ఆలయంలో పనిచేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి పురోహితులు అయితే ఇక్కడికి వచ్చి ఆ రాములవారి కళ్యాణం నిర్వహిస్తారంటూ కూడా వీరైతే ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీరు ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో అయోధ్యరామ మందిరానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ గరుడ అయోధ్యరామ మందిరానికి సంబంధించిన షెట్ ఏదైతే ఉందో ఈ షెట్కి అయితే వారంతా కూడా వచ్చి ఇక్కడైతే ఆ రాములవారి కళ్యాణం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి దాదాపు 2,999 రూపాయలు ఫీజును కూడా ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే ఆ రాములవారి కళ్యాణంలో పాల్గొనాలంటే పెద్ద ఎత్తున కూడా అమౌంట్ చెల్లించాలంటూ వీరైతే ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల వీరు నిర్వహించినటువంటి ఆ మీడియా సమావేశం ఏదైతే ఉందో ఈ మీడియా సమావేశం ద్వారా ఈ విషయం అయితే బయటికి వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బయటికి వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో తీరుకున్నటువంటి భద్రాచలానికి సంబంధించినటువంటి రామ మందిరానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా దీనిపైన ఆ పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో పాటు దీనికి ఇటు భద్రాద్రి రామానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గరుడ అయోధ్యరామ మందిరం ఏదైతే ఉందో గరుడ అయోధ్యరామ మందిరానికి సంబంధించినటువంటి నిర్వాహకుడు దుర్గాప్రసాద్ గతంలోనూ కూడా పెద్ద ఎత్తున అయితే ఎక్కడికక్కడ నగదైతే వసూలు చేసి అరాచకాలకైతే పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గణేష్ అనేటటువంటి ఒక వ్యక్తి నుంచి దాదాపు 32 లక్షలు కూడా వసూలు చేసినట్లుగా కూడా ఆయన అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్వాహకుడు కోట్లాది రూపాయలు ఇటు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని గడించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు 11 గంటల ప్రాంతంలో దీనికైతే పెద్ద ఎత్తున కూడా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా వీరు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దీన్ని పర్యవేక్షించేందుకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఆలయ నిర్వాహకులు కూడా ఈ ప్రాంతానికి అయితే రానున్నారు. ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఇక్కడ గరుడ అయోధ్యరామ మందిరం ఏదైతే ఉందో గరుడ అయోధ్యరామ మందిరం పైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా వారు కూడా ఫిర్యాదు చేసేటటువంటి పరిస్థితి కనిపింది. అయితే ప్రస్తుతం విశాఖకు సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీరిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా మరలా ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్.